హాయ్ అండి. రైస్‌లో ఉప్పు వేసి చూడండి. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైసు ఒక్కోసారి పురుగొచ్చేస్తూ ఉంటుంది కదండీ! నల్ల పురుగులు కానీ, తెల్ల పురుగులు కానీ ఇలా పడుతూ ఉంటాయి కదండీ! రైస్‌లో పురుగులు పడకుండా ఉండాలి అంటే ఈ టిప్‌ని ఫాలో అయిపోండి. ఇలా రాళ్ళుప్పు ఉంటుంది కదండీ! గల్లుప్పు ఒక గుప్పుడు తీసుకొని ఈ విధంగా ఏదైనా ఒక పెద్ద కంటైనర్‌లో తీసుకొని రైస్‌ని ఈ విధంగా మొత్తం కూడా రాళ్ళుప్పు వేసేసుకొని రైస్ అంతా కలిపేస్తే చక్కగా మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. ఎగ్స్ సమ్మర్ కదండీ! ఇప్పుడు వచ్చేది సమ్మర్‌లో ఎగ్స్ పాడైపోతూ ఉంటాయి కదండీ! మనం ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా పాడైపోతూ ఉంటాయి. అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఎగ్స్‌కి ఇలాగా మనం కర్రీస్‌లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండీ! ఆయిల్ ఈ విధంగా ఎగ్స్ అన్నిట్లికి కూడా అప్లై చేసేసి ఇలా ఉంచుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్‌లో ఉన్నా ఓకే. మనం బయట పెట్టుకున్నా కూడా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్‌ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్‌లో ఏ టిప్స్ అయితే యూస్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఒక్కోసారి నెయ్యి ఇలాగా సీసాల్లో కొని, డబ్బాల్లో కొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మొత్తం తీసేసిన తర్వాత అడుగున కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదండీ! అది ఇలా మనం స్టవ్ మీద హీట్ చేసుకోలేం కదండీ! ఇలా రైస్‌లో పెట్టేసుకుంటే చక్కగా కరిగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్